నెక్స్ట్ మేము ఎంవిపి కాలనీ రోడ్లో ఉన్న కళ్యాణి గ్రాండ్ మెస్కి వచ్చాము. ఇక్కడ నార్మల్ వెజ్ నాన్ వెజ్ మీల్స్ అన్నీ ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నాకు పైసా కనిపించేది ఉంది కదా, అది మనకి రోప్ అనమాట. ఈ మధ్యనే ఇక్కడ కైలాసగిరిలో మనకి పక్కనే సైక్లింగ్ కూడా పెట్టారు. త్రూ సైక్లింగ్ పై వరకు వెళ్ళొచ్చు అనమాట. బట్ ఈరోజు వర్షం పడుతుంది కదా, వర్షం ఉన్నప్పుడు అది క్లోజ్ ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్ గైస్. ఆపోజిట్లో కుంభకోణం డిగ్రీ కాఫీ. ఆ ముందుకెళ్తే అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ట్రైన్ ఉంది కదా, ఇది ట్రైన్లో కూడా ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయి అన్నమాట. ఇది తీసుకుంటే మన ఈ కొండ చుట్టూ మొత్తం అంతా ఒక రౌండ్ తీసుకెళ్ళి దాంట్లో మనకి చూపిస్తారు. మొత్తం వ్యూ అంతా చాలా బాగుంటుంది అక్కడ నుంచి చూడడానికి. మా వాళ్ళు సగం ఎక్కేసరికి అలసిపోయి కూడా ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. మగ్ ప్రింటింగ్స్ అండ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. స్కై సైక్లింగ్ రెండు ఉన్నాయి. స్కై సైక్లింగ్లోనేమో అట్లా మనం కూర్చొని సైకిల్స్ తొక్కుతా కింద వరకు వెళ్ళి రావచ్చు. జిప్ లైనింగ్ జస్ట్ నార్మల్గా వెళ్ళి రావడానికి. అండ్ ఇది వచ్చేసి టికెట్ ప్రైస్ అనమాట. జిప్ లైనింగ్ అయితే 350, స్కై సైక్లింగ్ అదొకటి అయినా 350, కాంబో రెండు కలిపి 550, కపుల్కి అయితే 550. ఇట్లా అన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నాయి మనకి. 9:30 నుంచి 7 వరకు. ఇవి హెల్మెట్స్ అండ్ ఇవి సైకిల్స్. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళేసి వస్తాము. హ్యాండిక్రాఫ్ట్ సెంటర్ అయితే క్లోజ్ చేసింది, కానీ దీనిలో కూడా బొమ్మలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. అలా హ్యాండ్ మేడ్ బొమ్మలు అవి అన్నీ ఉంటాయి. ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. నడవలేను చూసి తిరిగేదిగా. ఊడిపందాలు ఇద్దరు పట్టుకొని ఇలా అనాలి. ఎవరి ముందు పోతే వాళ్ళకి పోయినట్టు, ఉన్నోడు గెలిచినట్టు. అలా దీనికి లేవు, దీనికి పోయినాయి. ఊడిపందాలు ఆట ఆడాలి వాటితో బాగుంటుంది. వెదర్ రాడార్ స్టేషన్ ఇది. అంతే గైస్, కైలాసగిరి ట్రిప్. సినిమా చూస్తారా? పుష్ప చేస్తున్నారా? ఇప్పుడు నెక్స్ట్ క్రాఫ్ట్ బజార్కి వచ్చేసాం. బేసిక్లీ క్రాఫ్ట్ బజార్లో మీకు అంతకుముందు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో నేను ఇది చూపించాను మీకు, బట్ అప్పుడు అంత క్లియర్గా చూపించడానికి అవ్వలేదు. హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనమాట ఇది. దీంట్లో మనకి అమ్మాయిలకి కావాల్సిన ఇయర్ రింగ్స్ అవి ఇవి, ఇంట్లో కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ, అండ్ ఇంట్లో మనం చిన్న చిన్న పింగాణి సామాన్లు అవి అన్నీ పెట్టుకుంటాం కదా, అండ్ అలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే. ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇయర్ రింగ్స్ కానీ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. మా భారతీ ఆంటీకి ఇలాంటి చోటకి షాపింగ్కి వచ్చామంటే అసలు ఎక్సైట్మెంట్ ఆగదనమాట. మనిషి నెక్స్ట్ ఏంటి ఏం కొనుక్కోవాలి వస్తుంది. స్పీడ్
బాగుంటాయి కదా. పర్సలో ఎన్ని కొన్నాను తెలుసా మొత్తం. అందుకు చెప్పి మరి ఇది తీసుకున్నాం, వేసుకోయ్యా. ఎంతది? గాజులు కూడా మనసు తీసుకోండి, తీసుకున్నాం. ఫోటో వేసుకో. గైస్ మేమైతే ఇప్పుడు మా అమ్మకి చెప్పకుండా పర్ఫ్యూమ్స్ కొనుక్కున్నాం, సైలెంట్గా వచ్చేసాం. చూస్తే ఇస్తారు అక్కడే వేస్తారు. అందుకే చెప్పకుండా కొనుక్కొని వచ్చేసాం ముందుకి. 120నా? ఫోర్త్ గేర్లోకి వెళ్ళిపోయింది చూడది. నేర్చుకోవాలమ్మా ఈ కాలం సమయం. బ్రేక్ 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 బ్రేక్